అందరికీ నమస్కారం అండి. ఇవాళ కేంద్రంలో మహిళా బిల్లు పెట్టారు. మహిళగా నేను చాలా ఆనందపడ్డామండి మహిళలకి. ఎందుకంటే వాళ్ళ ఆకాశంలో సగం అవకాశంలో సగం మహిళలు ఎంత ముందు పోయినా వాళ్ళ స్థానం మాత్రం మహిళలుగానే ఉంటుంది. ఆడవాళ్ళు అంటే ఆడవాళ్ళుగానే ఉంటుంది. ఈరోజు బిల్లు పెట్టి మరి అది ఎందుకు అవ్వలేదో అర్థం కావట్లేదు. ఆ బిల్లు అదేమంటేనేమో మాకు మహిళల మీద చాలా చిత్తశుద్ధి ఉందని అందరూ బీజేపీ ఎంపీలు అందరూ కూడా చాలా చక్కగా మాట్లాడారు. మాకు మహిళలు అంటే చాలా గౌరవం ఉంది, మహిళల మీద అది ఇది అని చెప్పేసి. ఆ బిల్లుతో పాటు మీరు ఇవాళ ఆ బిల్లు ఎందుకు అవ్వాలా, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఆ బిల్లుని మహిళా బిల్లు ఎప్పుడు బిల్లు అండి? అది అసలు ఎన్నాళ్ళ నాటి బిల్లు మహిళలది? మహిళలకు కనీసం 33% రిజర్వేషన్ ఇవ్వటానికి కేంద్రంలో ఇష్టపడతలేదు అన్నట్టు ఉంది. ఎందుకంటే ఇవాళ బీజేపీ వాళ్ళు మహిళా బిల్లు ఒక్కటే పెడితే దానికి తప్పకుండా అందరూ దానికి ఆమోదించేవాళ్ళు. ఎక్కడైనా సరే ఆ ఒక్క బిల్లు పెడితే ఆమోదించాం. మీరు దాంతోపాటు మరి నియోజకవర్గాల పునర్విభజన అని చెప్పేసి మరి ఇవన్నీ పెట్టి మరి వాళ్ళ సౌత్ ఇండియాకి నష్టం జరిగిపోతుంది. మీరు చేసిన పని కానీ వాళ్ళ పక్కన వాళ్ళు నల్ల డ్రెస్సులు కూడా వేసుకొచ్చారని చెబుతున్నారు దాంట్లోకి. ఇవన్నీ కలగాపలకంగా పెడితే ఇంకా మీకు బిల్లు ఎట్లా పాస్ అయిద్దండి? నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వానికి మహిళా బిల్లు ఒకటే పెట్టండి. పెడితే ఖచ్చితంగా దాన్ని ఆమోదిస్తారు. అదో చట్టం చేసినా కూడా దాన్ని ముందు తీసుకెళ్ళలేకపోతున్నారు. రాష్ట్రపతి ఆమోదం కూడా పొందింది అంటున్నారు. అట్లాంటివి చేసినా కూడా దాన్ని ముందు తీసుకెళ్ళలేకపోతున్నారు మహిళలుగా. మరి మహిళలకి అంత అన్యాయం జరుగుతుందో మీకు తెలిసి వాళ్ళు ఎక్కడైనా తక్కువ, అసలు మహిళలు ఎంతమంది ఉంటున్నారండి? ఎక్కడైనా అసెంబ్లీలో కానీ లోక్సభలో కానీ ఎంతమంది మహిళలు వస్తున్నారు వాళ్ళు అక్కడికి? మీరు దాంతోపాటు ఇవన్నీ పెట్టి ఈ బిల్లులు కూడా పాస్ చేయాలని చూస్తే మాత్రం వాళ్ళు ఒప్పుకోకే కదా మీరుంది. వాళ్ళందరికీ అన్యాయం. ఈ బిల్లు మీద అందరూ అన్యాయం చేస్తున్నారండి. కాంగ్రెస్ది తప్పు ఉంది, బీజేపీది తప్పు ఉంది. ప్రతి వాళ్ళు దీన్ని ముందుకు తీసుకెళ్లేది కాకుండా ఇవి అట్లా ఓన్లీ మహిళా బిల్లు వరకే పెడితే తప్పకుండా మేము ఆమోదిస్తాము. దాంతోపాటు ఈ నియోజకవర్గాల పునర్విభజన అయితే పెట్టవద్దు. ఇలాంటివి పెడితే మాకు నష్టపోతున్నాం, మాకు తక్కువ వస్తున్నాయి, నార్త్ వాళ్ళకి ఎక్కువ పోతున్నాయి అని వాళ్ళ సౌత్ ఇండియా వాళ్ళు కూడా దాని మీద కాస్త గరంగా ఉండి కాంగ్రెస్ కూటమిలో ఉండాళ్ళు ఎవరు కూడా దీన్ని ఆమోదించలేదు. ఒక మహిళా బిల్లు పెట్టండి, ఖచ్చితంగా అందరూ ఆమోదిస్తారు. మహిళల కోసం నిజంగా చేయాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లు ఒక్కటే పెట్టి దాన్ని ఆమోదింపు చేసుకోండి. తర్వాత మీరు ఇలాంటి బిల్లులన్నీ పెట్టుకోవాలి. దీనికి సపరేట్గా పెడితే బాగుంటుంది. అంతేగాని దాంతోపాటు ఇది కూడా పెట్టి ఆమోదించాల్సిందంటే అంటే మహిళల మీద వ్యతిరేకత ఉంది వీళ్ళకని చూపించాలనే, లేకపోతే మేము చేసే పని ఇది అంటే ఇది కలిపితే ఎట్లా కుదిరిద్ది? ఇది ఎప్పుడు బిల్లు అసలు? మహిళా రిజర్వేషన్ అనేది ఎప్పుడు బిల్లు అండి? అది ఎన్నాళ్ళ నాటి బిల్లు? ఎప్పుడు బిల్లు? ఇంతవరకు లేదు. ఎప్పుడో చెప్పుకునేవాళ్ళు మహిళా బిల్లు వస్తుంది, మహిళలకి 33% రిజర్వేషన్ వస్తుందని. ఏది ఎక్కడొచ్చింది? కనీసం రిజర్వేషన్ కూడా ఇవ్వటం లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద చిత్తశుద్ధితో పనిచేసి మహిళా బిల్లు 33% మహిళా బిల్లు వరకే పెడితే తప్పకుండా అందరూ ఆమోదిస్తామని చెబుతున్నారు. అది పెట్టండి. తర్వాత ఏదన్నా ఉంటే మీరు తర్వాత చూసుకోండి. వాళ్ళు వద్దంటాం, మీరు కాదంటాం, ఏదో ఒకటి మీరు చూసుకోండి. మహిళా బిల్లు అయితే పాస్ చేయాలి. దాన్ని ఆమోదించి దాన్ని వరి పెట్టాలని ఒక మహిళగా మేము కోరుకుంటున్నాను మహిళల తరపున.